హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సి అలాగే టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ని అయితే చూస్తున్నాం. చూడండి, సాంఘిక శాస్త్రం. మనకి ఇది సోషల్ స్టడీస్ అండి, 6th క్లాస్కి సంబంధించింది. ఇందులో నుండి ఇంపార్టెంట్ బిట్స్ని నేను ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ నుండి మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. అయితే రిమైనింగ్ నేను మొత్తం 120 బిట్స్ అనేవి నేను మళ్ళీ ఈ వీడియోలో చేస్తున్నానండి. అయితే ఇందులో మనకి ఇంపార్టెంట్ బిట్స్నే నేను రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫస్ట్ బిట్ని చూసినట్లయితే చూడండి, ప్రధాన దిక్కులు ఎన్ని అంటే మనకి 4 అండి. అలాగే ప్రధాన దిక్కు డాష్ అంటే చూడండి, ఉత్తరంని మనం ప్రధాన దిక్కు అంటామండి. తర్వాత మూలాలు ఎన్ని అంటే మనకి 4. అవేంటంటే చూడండి, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం అని మనకి 4 మూలాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ చూడండి, పటంలోని ముఖ్యాంశాలు స్కేలు, దిక్సూచి, చిహ్నాలు, ఈ 3 మనకి పటంలోని ముఖ్యాంశాలు. 5వ బిట్ చూడండి, పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి డాష్ ఉపయోగిస్తామంటే స్కేల్ని ఉపయోగిస్తామండి. 6వ బిట్ చూడండి, పటాలను తయారు చేసే వారిని డాష్ అని పిలుస్తారు అంటే కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారండి. 7వ బిట్ చూడండి, పటాల సంకలనాన్ని డాష్ అని పిలుస్తారు అని మనకి అడిగినప్పుడు చూడండి, పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారండి. 8వ బిట్ చూడండి, పటంలో మైదానాలు, పల్లపు భూములు డాష్ రంగులో కనబడతాయి. మనకి ప్రీవియస్ బిట్ అండి ఇది. అయితే పటంలోని మైదానాలు, పల్లపు భూములు అనేవి మనకి ఆకుపచ్చ రంగులో కనబడతాయి. నెక్స్ట్ 9వ బిట్ చూడండి, పటంలో గోధుమ రంగుతో ఉండేవి డాష్, మనకి గోధుమ రంగుతో కనబడేవి పర్వతాలండి. తర్వాత బిట్ చూడండి, పటంలో పీఠభూములను డాష్ రంగుతో చూపిస్తారు అంటే పసుపు రంగుతో చూపిస్తారండి. 11వ ప్రశ్న చూడండి, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపేవి డాష్ పటాలు అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. అయితే రాజకీయ పటాలండి. 12వ బిట్ చూడండి, ప్రపంచంలో ఖండాలు డాష్ అంటే మనకి మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. మహాసముద్రాలు డాష్ అంటే మనకు మొత్తం 5 మహాసముద్రాలు ఉన్నాయి. తర్వాత బిట్ చూడండి, ప్రపంచంలో పెద్ద ఖండము డాష్ అంటే ఆసియా ఖండం అనేది మనకి ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద ఖండం. 15 బిట్ చూడండి, భారతదేశం ఏ ఖండంలో కలదు అంటే ఆసియా ఖండంలో కలదండి. నెక్స్ట్, భారతదేశం భూ సరిహద్దులు పంచుకుంటున్న దేశాల సంఖ్య మనకి ఇది గ్రూప్ 2 లెవెల్ బిట్ అండి. అయితే భారతదేశం భూ సరిహద్దులు పంచుకుంటున్న దేశాల సంఖ్య మనకి మొత్తం 7. అవి చైనా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు చూపే పటాలు డాష్ అంటే మనకి ఇవన్నీ మనకి భౌతిక పటాల్లో కనబడతాయండి. తర్వాత బిట్ చూడండి, 18వ బిట్, భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు ఇలా మొదలైన కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి తెలిపే పటాలను డాష్ అంటారు అంటే విషయ నిర్దేశిత పటాలు అని అంటారు. నెక్స్ట్ బిట్ చూడండి, జీపీఎస్ అనగా డాష్. జీపీఎస్ అంటే మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, అడవుల విస్తరణాన్ని తెలిపే పటాలు విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ బిట్, నీలిరంగు డాష్ని సూచించడానికి ఉపయోగిస్తాము అంటే జలభాగాలను గుర్తించడానికి మనకి ఈ యొక్క నీలిరంగు అనేది ఉపయోగిస్తారండి. నెక్స్ట్, స్కేలు డాష్ ఒక ఆవశ్యకమైన భాగము అంటే స్కేల్ అనేది పటంలోని ఒక ఆవశ్యకమైన భాగము. నెక్స్ట్ బిట్, దిక్సూచిని డాష్ కొలవడానికి ఉపయోగిస్తారంటే దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఉత్తరం, తూర్పుకు మధ్య గల దిక్కుని డాష్ అని పిలుస్తారు అంటే మనకి ఈశాన్యం. నెక్స్ట్ బిట్ చూడండి, 25వ బిట్, మన జాతీయ గీతం డాష్ని గురించి వివరిస్తుంది అంటే మన జాతీయ గీతం దేశ ప్రగతిని, విశిష్టతను గురించి వివరిస్తుంది. నెక్స్ట్ బిట్, మన రాష్ట్ర గీతం డాష్ గురించి వివరిస్తుందంటే చూడండి, మన రాష్ట్ర గీతం నదుల గురించి, సుసంపన్న వారసత్వం గురించి, భూ నైసర్గిక మండలాల స్వరూపాల గురించి మనకి ఈ యొక్క రాష్ట్రగీతం అనేది వివరిస్తుందండి. నెక్స్ట్ బిట్ చూడండి, భూస్వరూపాల ఎత్తును డాష్ ఆధారంగా కొలుస్తారు అంటే సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. నెక్స్ట్ బిట్,
ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలను డాష్ అంటారు అంటే పీఠభూములని అంటారండి. నెక్స్ట్ భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమిని డాష్ అంటారు అంటే మనకి అతి ప్రాచీన పీఠభూమి అనేది దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి అంటే టిబెట్ పీఠభూమి అండి. నెక్స్ట్ చోటా నాగపూర్ ఇక్కడ చూడండి డాష్ పీఠభూమిలో ఇనుము బొగ్గు మ్యాంగానీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి అంటే మనకి చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము బొగ్గు మ్యాంగానీస్ అనేవి వాటి యొక్క నిల్వలు అనేవి చాలా ఎక్కువగా మనకి కనుగొనబడ్డాయి. తర్వాత చూడండి 32వ బిట్ భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య మనకి ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య అనేవి 28 అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డాష్ దిక్కులో కలదు అంటే మనకి ఆగ్నేయ దిక్కులో ఉందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత అంటే 972 కిలోమీటర్లు. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా ఏపీ డాష్ పెద్ద రాష్ట్రం అంటే 7వ పెద్ద రాష్ట్రం అండి. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం డాష్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం అరోమకొండ, ఇది జిందగాడలో ఉందండి. దీని యొక్క పొడవు చూసినట్లయితే 1690 మీటర్లు. తర్వాత చూడండి 37వ బిట్ ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది అంటే లంబసింగి అండి. నెక్స్ట్ పోడు అనేది ఒక డాష్ పద్ధతి, పోడు అనేది గిరిజన వ్యవసాయ పద్ధతి. నెక్స్ట్ బిట్ పోడు వ్యవసాయాన్ని డాష్ మరియు డాష్ అని పిలుస్తారంటే చూడండి పోడు వ్యవసాయాన్నే స్థల మార్పిడి జూమ్ వ్యవసాయం అని పిలుస్తారు. 40వ బిట్ చూడండి భారత ప్రభుత్వం డాష్ తెగను నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది అంటే చెంచుల తెగను మనకి నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. నెక్స్ట్ బిట్ వర్షాకాలపు పంటను డాష్ అని పిలుస్తారు అంటే ఖరీఫ్ అని పిలుస్తారండి. నెక్స్ట్ రబీ అనగా డాష్ పంట అంటే శీతాకాలపు పంట. తర్వాత చూడండి మంచినీటి సరస్సుని డాష్ అని పిలుస్తారంటే కొల్లేరు సరస్సు అని పిలుస్తారు. నెక్స్ట్ పులికట్ సరస్సుని డాష్ సరస్సు అని పిలుస్తారంటే ఉప్పు నీటి సరస్సు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో డాష్ జిల్లాలో కలదు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. నెక్స్ట్ చూడండి రైతుకి ఆదాయాన్ని ఇచ్చే పంటను డాష్ అంటారు అంటే డాష్ పంటలు అంటే మనకి వాణిజ్య పంటలు లేదా నగదు పంటలని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి ఆహారం కొరకు జలచరాలను పెంచుటను డాష్ అంటారు అంటే అక్వాకల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి కోస్తా ఆంధ్రలో మొత్తం జిల్లాలు అంటే డాష్ జిల్లాలు కలవు అని అడిగారు. మనకి కోస్తా ఆంధ్రలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయండి. నెక్స్ట్ బిట్ చూడండి పాతరాతి యుగం కాలం దాని యొక్క కాలము డాష్ అని అడిగారు. మనకి ఇది BCE 2.6 మిలియన్ మరియు చూడండి BCE 1000 అండి ఇది. నెక్స్ట్ చూడండి నియోలిథిక్ యుగం అని డాష్ను పిలుస్తారు అంటే మనకి కొత్త రాతి యుగాన్ని నియోలిథిక్ యుగం అని పిలుస్తారు. 51వ బిట్ చూడండి డాష్ మరియు డాష్ నది ప్రాంతంలో సింధులోయ నాగరికత వికసించింది అంటే మనకి సింధు నది మరియు గగ్గర్ హాక్రా అనే నది ప్రాంతంలో మనకి యొక్క సింధులోయ నాగరికత అనేది వికసించింది. 52వ బిట్ చూడండి అతిపెద్ద నౌకాశ్రయం డాష్లో కలదు అంటే మనకి లోతల్లోని అతిపెద్ద నౌకాశ్రయం అనేది ఉంది. తర్వాత బిట్ చూడండి పత్తిని మొట్టమొదటగా పండించిన వారు అంటే హరప్ప ప్రజలు పత్తిని మొట్టమొదటిగా పండించడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి సింధు ప్రజల ప్రధాన వృత్తి డాష్ అంటే సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. నెక్స్ట్ బిట్ చూడండి సింధు ప్రజల ఆరాధ్య దైవం డాష్ అంటే అమ్మ తల్లి పశుపతిని శివుడు అంటారు. నెక్స్ట్ ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదట ఉపయోగించిన వారు డాష్ అంటే హరప్ప ప్రజలు ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదటగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి తారెడారిలో ఇంకిపోయిన నది డాష్ అంటే సరస్వతి నది అండి. నెక్స్ట్ చూడండి వేదకాలానికి మరలా వెళ్ళాలి అన్నవారు డాష్ అంటే మనకి స్వామి దయానంద సరస్వతి గారు ఈ యొక్క నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి వేదాలు డాష్ అంటే మనకి మొత్తం వేదాలు 4. తర్వాత చూడండి డాష్ కాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారంటే మనకి తొలివేద కాలంలోని స్త్రీలు వేదాలు అనేవి అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి వాస ఆదివాస వేషధారణ డాష్ కాలంలో కలదు అంటే మనకి ఈ యొక్క వేషధారణ తొలివేద కాలంలోనే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి ఆర్యుల తెగల నాయకుడిని డాష్ అంటారు అంటే ఆర్యుల తెగల నాయకుడిని రాజన్ అని
పిలవడం జరుగుతుంది. తర్వాత చూడండి రామాయణం మహాభారతం అనేవి డాష్ అంటే ఇతిహాసాలు. ఈ రెండు గొప్ప ఇతిహాసాలు. తర్వాత చూడండి హిందూ మత పవిత్ర గ్రంథాలు డాష్ మనకి హిందూ మత పవిత్ర గ్రంథాలు వేదాలు. అలాగే చూడండి డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకునే విధానం డాష్ అంటే డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకునే విధానాన్ని మనం వస్తు మార్పిడి పద్ధతి అని పిలుస్తాం. నెక్స్ట్ బిట్ చూడండి సాక్య లిచ్చావి మల్ల వైదేహి తెగలను సంస్కృతంలో డాష్ అని పిలుస్తారు అంటే జానా అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూడండి. నెక్స్ట్ హస్తినాపురం ప్రస్తుత పేరు మనకి న్యూఢిల్లీ అండి. హస్తినాపురం ప్రస్తుత పేరు న్యూఢిల్లీ. నెక్స్ట్ బిట్ చూడండి వచ్చి చేరువగా కూర్చోవడం అని అర్థాన్నిచ్చేవి డాష్ అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క అర్థం వచ్చి చేరువగా కూర్చోవడం. నెక్స్ట్ బిట్ చూడండి గహపతి. నెక్స్ట్ బిట్ గహపతి లేదా గృహపతి అనగా డాష్ అంటే వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ రైతులు పండిన పంటను 6 భాగాలు చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. అయితే అలా ఇవ్వడాన్ని డాష్ అని పిలుస్తారు అంటే బాగా అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి గణ అనే పదానికి అర్థం డాష్ అంటే గణ అనే పదానికి అర్థం సమాన హోదా ఉన్నవారు. నెక్స్ట్ బిట్ చూడండి సంఘ అంటే డాష్ సంఘ అంటే శాసనసభ. నెక్స్ట్ బిట్ మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు ఎవరు అంటే బింబిసారుడు కుమారుడు అజాతశత్రువు. వీళ్ళిద్దరూ మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్ బిట్ చూడండి వజ్జి ఒక డాష్ రాజ్యం అంటే మనకి వజ్జి ఒక గణరాజ్యం. నెక్స్ట్ బిట్ చూడండి గాంధార శిల్పకళ డాష్ చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది అంటే తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతాలలోని అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్ బిట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మెగస్తానిస్ ఒక డాష్ అంటే ఇతను ఒక గ్రీకు రాయబారి అండి. నెక్స్ట్ చూడండి ఇండికా అనే గ్రంథాన్ని రాసిన వారు ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఇండికా అనే గ్రంథాన్ని రాసిన వారు డాష్ అంటే మెగస్తానిస్. 78వ ప్రశ్న చూడండి కౌటిల్యుడిని డాష్ మరియు డాష్ అని పిలుస్తారు అంటే కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అని పిలుస్తారు. తర్వాత చూడండి చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి డాష్ అంటే చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి కౌటిల్యుడు. నెక్స్ట్ చూడండి కౌటిల్యుడు రచించిన ప్రముఖ గ్రంథం ఏది అంటే అర్థశాస్త్రం. తర్వాత బిట్ చూడండి కళింగ యుద్ధం డాష్ రాజుని కాలంలో జరిగిందంటే అశోకుని కాలంలో కళింగ యుద్ధం అనేది జరిగింది. తర్వాత చూడండి ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయముగా భావించిన రాజు డాష్ అంటే అశోక చక్రవర్తి. నెక్స్ట్ బిట్ ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో డాష్ అని పిలుస్తారు అంటే దమ్మము అని పిలుస్తారు. తర్వాత బిట్ చూడండి నవరత్నాలు డాష్ కొలువులో ఉండేవారు. నవరత్నాలు అనేవాళ్ళు 2వ చంద్రగుప్తుని కాలంలో ఉండేవాళ్ళు. తర్వాత చూడండి నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు అంటే మనకి కాళిదాసు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలాసార్లు ఈ బిట్ అనేది అడిగారు. చూడండి భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. నెక్స్ట్ బిట్ చూడండి చరక సంహిత గ్రంథకర్త ఎవరు అంటే చరకుడు. తర్వాత బిట్ చూడండి ప్రజాస్వామ్యానికి జన్మస్థలం డాష్ అంటే గ్రీస్. ఈ బిట్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నవారు ఎవరు అంటే అబ్రహం లింకన్ అండి. చూడండి ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని డాష్ అని అంటారు అంటే ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి డాష్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడింది అంటే మనకి ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు అనేది కల్పించబడింది. తర్వాత బిట్ చూడండి చోళ సామ్రాజ్యంలోని డాష్ స్వపరిపాలన అంటే డాష్ పరిపాలన ప్రసిద్ధి చెందిందంటే స్థానిక స్వపరిపాలన అనేది ప్రసిద్ధి చెందింది. తర్వాత బిట్ చూడండి 1959 సంవత్సరంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే మనకి రాజస్థాన్. నెక్స్ట్ బిట్ పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలో డాష్ వంతు స్థానాలను కేటాయించారు అంటే
1/3 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనకి చాలాసార్లు బిట్ అనేది అడిగారు. తర్వాత బిట్ చూడండి, ఏపీలో మహిళలకు ఎన్నికలలో డాష్ శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది అంటే 50% రిజర్వేషన్లు అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్ బిట్, గ్రామ పంచాయతీకి పెద్ద ఎవరు? ప్రీవియస్ క్వశ్చన్ అండి, గ్రామ పంచాయతీకి పెద్ద సర్పంచ్. నెక్స్ట్ బిట్, మన రాష్ట్రంలో డాష్ సంవత్సరంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది అంటే 2019 సంవత్సరంలోని అక్టోబర్ 2వ తారీఖున మనకి గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ చూడండి, గ్రామ సచివాలయంలో డాష్ మంది గ్రామ నిర్వాహకులు ఉంటారు అంటే 11 మంది గ్రామ నిర్వాహకులు ఉంటారండి. తర్వాత బిట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం డాష్ అంటే భీమునిపట్నం అండి, దీన్నే భీమిలి అంటారు. తర్వాత చూడండి, ఆర్యభట్టీయం అనే పుస్తక రచయిత ఇంపార్టెంట్ అండి, ఆర్యభట్టీయం అనే పుస్తక రచయిత మనకి ఆర్యభట్ట. నెక్స్ట్ చూడండి, త్రిరత్నాలు డాష్ మతంలో కలదు అంటే జైన మతంలో కలదండి. తర్వాత గోమటేశ్వర ఆలయం డాష్ రాష్ట్రంలో కలదు అంటే మనకి ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ బిట్ చూడండి, బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు, అతనిని సిద్ధార్థుడు అని కూడా పిలుస్తారండి. తర్వాత చూడండి, బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు మనకి త్రిపీటకాలు అనేవి. తర్వాత చూడండి, గౌతమ బుద్ధుని బోధనాలను డాష్ అంటారు అంటే ఆర్య సత్యాలు అని అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దాం, సాంచి స్తూపం డాష్ చక్రవర్తి నిర్మించాడు అంటే అశోక చక్రవర్తి సాంచి స్తూపం అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, క్రైస్తవుల పవిత్ర గ్రంథం ఏది అంటే బైబిల్. రోమన్ కాథలిక్ చర్చి అధిపతిని డాష్ అంటారంటే పోప్ అంటారండి. తర్వాత చూడండి, ముస్లింల పవిత్ర గ్రంథం డాష్ అంటే ఖురాన్. ముస్లింలకు పవిత్రమైన నగరం ఏది అంటే మక్కా. సిక్కు మత స్థాపకుడు డాష్ అంటే గురునానక్. సిక్కు అనే పదానికి అర్థం విద్యార్థి లేదా శిష్యుడని అర్థం. సిక్కుల పవిత్ర గ్రంథం డాష్ అంటే గురు గ్రంథ్ సాహిబ్. స్వర్ణ దేవాలయం డాష్లో కలదు అంటే పంజాబ్. తర్వాత బిట్ చూడండి, భారతదేశపు తొలి మహిళ వైద్యురాలు డాష్ అంటే మనకి డాక్టర్ ఆనందిబాయి జోషి. నెక్స్ట్ బిట్ చూడండి, నెల్సన్ మండేలాను డాష్ అని పిలుస్తారు అంటే దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారండి, ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత డాష్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం, ఈ బిట్ కూడా ఇంపార్టెంటేనండి. నెక్స్ట్ చూడండి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నవారు డాష్ అంటే సింధు తాయి. నెక్స్ట్ చూడండి, మరియప్పన్ తంగవేలు ఒక భారతీయ డాష్ క్రీడాకారుడు అంటే పారా ఒలింపిక్ హై జంప్ క్రీడాకారుడండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి, డాష్ నిబంధన ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు అంటే మనకి ఆర్టికల్ 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అందించడం జరుగుతుంది.